నమస్కారం. ఈరోజు ఏదైతే క్రాప్ హాలిడే 2 నెలలు వేట నిషేధ కాలం ప్రతి సంవత్సరం మత్స్యకార కుటుంబాలకి వేటకెళ్లే కుటుంబాలకి ప్రభుత్వం చేసే సహాయం ఉందో దాన్ని గతంలో 10,000గా ఉండేది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కుటుంబానికి 20,000 చేయటం, ఆ 20,000 కూడా గతంలో ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత తీరిగ్గా ఎప్పుడో ఇచ్చేవాడు. అలా కాకూడదు. ఈ 2 నెలల వేట నిషేధం టైంలోనే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని గుర్తించి ఏప్రిల్ 15 నుంచి వేట నిషేధం అయితే అది మే 15, జూన్ 15 వరకు 2 నెలలు అవుతుంది. మే నెలలోనే ఆ 20,000 ఇవ్వటం ఈరోజు ఈ మండలానికి వచ్చేసరికి 970 మందికి 20,000 చొప్పున 1,25,00,000 వరకు ఇవ్వటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. పండుగలు పబ్బాలు ఉన్న ఈ ఊరిలో వాళ్ళ ఖర్చులకి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మత్స్యకారులు వేటకి వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయిన 5గురికి కూడా వాళ్ళకి చెక్కులు ఇవ్వటం కానీ, అనేక రకాలుగా సబ్సిడీలో వాళ్ళకి పనిముట్లు ఇవ్వటం కానీ, వేటకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి సమకూరుస్తుంది. మత్స్యకార కుటుంబాలకు మేము భరోసా ఇస్తామన్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. దాంతోపాటు ఈ ముత్యాలంపాలెం అనేది మాకు ఒక స్పెషల్ గ్రామం. తిక్కవానిపాలెం కానీ ముత్యాలంపాలెం కానీ ఇక్కడ మొన్న బీచ్ ఫెస్టివల్ అనకాపల్లి ఉత్సవం చేశాం. దాని తర్వాత టూరిజం వాళ్ళకి ఆ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ముత్యాలంపాలెన్ని ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. నిన్ననే టూరిజం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక 50 లక్షల రూపాయలు ఈ టూరిజం దాని తాలూకా అందంగా తీర్చిదిద్దడానికి ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని, అలా 20-30 కోట్ల వరకు డ్రా చేసి ఇక్కడ ఏదైతే టూరిజం స్పాట్గా చేయడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలో అన్నీ కూడా చేసే విధంగా, తద్వారా ఈ స్థానికులకి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి మాటిస్తాం.